అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 2. ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 12:22. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినేలా రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బ్రతిమాలుకునిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 12:18-22 వచనాలు. సీనాయి కొండ బానిసత్వమును భయమును తెచ్చినది. ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కరునూ నీతిమంతులుగా కాలేరు. ధర్మశాస్త్రము ద్వారా పాపమనగానేమో తెలుసుకొని నోర్లు తెరవలేక పాపము యొక్క భయంకరత్వమును చూడనారంభించుదురు. మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాలశిక్షకుని వలె సిద్ధపరచును. ఇప్పుడైతే మనము సియోనను కొండకును పరలోకపు యెరూషలేమునకును పరలోక పట్టణమునకును వచ్చి ఉన్నాము. ఇది మన పరలోక గురి. మనం ఒక చెట్టు క్రింద ఒక ఇటుకలతో లేక కేవలం రాతితో కట్టిన కట్టడములో ఒక గుడారములో కేవలం ఆకాశము క్రింద లేదా ఒక నది ఒడ్డున ఆరాధించినను స్థలమంత ముఖ్యం కాదు, కానీ మన మధ్య ఆత్మ ఉన్నాడా అన్నది ముఖ్యం. మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును. ఆయన ఒక పెద్ద భవనమును కోరటలేదు. మనం ఆయన పరలోక పట్టణమును కట్టవాలని కోరుచున్నాడు. నేటి దినములలో మనుషులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడములను బట్టి ఎంతో గర్వించుదురు. కానీ అచట నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎంత మాత్రమును ఉండదు. తిరిగి దాసత్వంలోనికి వెళ్ళకుము, కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నివసించునో ఆ పరలోక పట్టణం కొరకు, ఎక్కడైతే ఆయన ఉత్తరవాదత్వం యొక్క ప్రయోజనము ఉండునో దాని కొరకు, శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము, దేవదూతల యొక్క భద్రత, దేవుని పరిశుద్ధుల సహవాసం, ఎక్కడైతే నిజమైన ఏకత్వం ఉండునో దాని కొరకు ఎదురుచుడుము. అదే మన ఆధిక్యత. అయితే ఎక్కడైతే ఆచారములు, అలవాట్లు, సంప్రదాయములు ఉండునో అక్కడ అనగా అపవాది ప్రజల యొక్క స్వాతంత్రమును, సంతోషమును దొంగిలించును. శత్రువు నిన్ను మోసగించుటకు అనుమతించకుము. ప్రభువు నిన్ను స్వతంత్రునిగా చేసెను. స్వతంత్రుడుగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్రమును అనుభవించుము. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము. దాసత్వంలోనికి వెళ్ళకుము. ఏ అలవాటుకు బానిసగా కావద్దు, కానీ ఆత్మలో జీవించుము. నీవు తిరిగి జన్మించి తినని సామాన్య విధానంలో ప్రభు బలలో పాల్పొందుచున్నానని చెప్పవచ్చును. కానీ నీవు చెప్పుచున్నట్టు జీవితమును జీవించకుండా అసూయ మరియు ద్వేషముతో జీవించినలా నీవు మరణమును, దాసత్వమును తెచ్చుకుందువు. దేవుని ఆత్మ స్వేచ్ఛగా పనిచేయవలను. ప్రభువు ప్రతి బంధకమును తెంపి మనను స్వతంత్రులుగా ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్.